మిస్టర్ సాధు లోపలికి రండి. ఎస్ సార్. సిటీలో దుమారం రేపుతున్న ఎన్కౌంటర్ మిస్టరీ గురించి కానిస్టేబుల్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఎవరు నోరు మెదపట్లేదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పరిస్థితే ఇలా ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అసలు కమలాకర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎన్కౌంటర్ చేయడానికి దారితీసిన కారణాలేంటి అనేవి ఇప్పటికీ కూడా సస్పెన్స్ గానే ఉన్నాయి. వాట్ మిస్టర్ సాధు, ఏంటిది? చూశారు కదా మీడియా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల వాళ్ళైతే మీకు చేత కాకపోతే కుర్చీలో నుండి దిగిపోమని చెప్పి దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం గారు ఒక పక్క నుండి కుమ్మేస్తున్నారు. ఏం సమాధానం చెప్పమంటారు? సార్, ఈ ఎన్కౌంటర్ మేము చేయలేదు సార్. మరెవరు చేశారు? అదే మాకు అర్థం కావడం లేదు సార్. కమలాకర్ని అరెస్ట్ చేసింది ఎవరు? మేమే సార్. కమలాకర్ ఎవరి కస్టడీలో ఉన్నాడు? మా కస్టడీలోనే ఉన్నారు సార్. మరి మీ కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని ఇంకెవరో ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు? మమ్మల్ని ఇరికించడానికి ఎవరో ఇలా ప్లాన్ చేశారు సార్. స్టాప్ ఇట్ జేడి, స్టాప్ ఇట్ జేడి. స్కూల్ పిల్లలు సాకులు చెప్పినట్టు ఈజీగా చెప్పేస్తున్నారు. మీరు చేసింది చిన్న తప్పు కాదు. అవతల ఒక మనిషి ప్రాణాలు తీసేశారు. ఆ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి? మిస్టర్ సాధు, ఏం చేద్దాం? జేడీకేడీలు చేసింది మామూలు తప్పు కాదు. మన పోలీస్ డిపార్ట్మెంట్ కే మచ్చ తెచ్చే తప్పు. డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయని తప్పు. డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకోవాల్సిన తప్పు. మిస్టర్ సాధు, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసే. సార్. వీళ్ళని సస్పెండ్ చేయడం అనేది చాలా చిన్న శిక్ష సాధు. మామూలుగా అయితే కేసు బుక్ చేయాలి, ఉరికమ్మ ఎక్కించాలి. అమ్మయ్యా, ఈ స్టేషన్ లో నాకున్న అడ్డు తొలగిపోయింది. ఇక నుండి ఈ స్టేషన్ కి నేనే రాజు, నేనే మంత్రి. సార్, నిజంగా మేము ఎన్కౌంటర్ చేయలేదు సార్. నాకు కూడా తెలుసు జేడి, కానీ ఆ కావ్య కేసు విషయంలో నిన్ను దూరం పెట్టాలంటే నాకు ఇంతకన్నా మార్గం కనిపించలేదు. ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు. ఫస్ట్ టైం బావా, నువ్వు ప్లాన్ చేసింది ఏమాత్రం రిమార్క్ లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ మీరు సస్పెండ్ అయ్యే లోపు కమలాకర్ బాడీని ఆ ఫ్యామిలీకి అప్పగించి వెళ్ళండి. జేడి, ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు, నన్ను ఎవరూ కెలకలేరు. దిగండి సార్. థర్టీ ఇయర్స్ డిపార్ట్మెంట్ సార్. కూలి పెట్టాను అంటే తప్పే ప్రసక్తే లేదు. బావా, ఇది కూడా చూసే. మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? బాగా ఉన్నారు కదా?
తమ్ముడు నీకేం కాలేదు కదా? పర్లేదన్నయ్య. అసలు సార్ నమస్కారం సార్. కమలాకర్ గారిని మేము షూట్ చేయలేదు సార్. అసలు ఆ రోజు మేము ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళి వస్తుంటే మన వాళ్ళు కాల్ చేశారు. చెప్పు కిరణ్. మేడం అది మేడం ఏమైంది కిరణ్? కమలాకర్ గారు కనిపించట్లేదు మేడం. వాట్? ఏమంటున్నావు కిరణ్? నేను అప్పటి వరకు కమలాకర్ గారి దగ్గరే ఉన్నాను మేడం. అప్పుడే నేను కూడా నీ సుపీరియర్నే. నువ్వు కాఫీ తెచ్చే వరకు మీ గెస్ట్ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. షట్! మేము ఇప్పుడే వస్తున్నాం. మాకు షట్! కెడి, కమలాకర్ గారు కనిపించట్లేదంట. బాబాయ్ బాబాయ్ డెఫినెట్ గా ఇదంతా త్రిపాఠి పనే అయి ఉంటుంది కేడి. ఆ విషయం తెలిసాక ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక చోట రివాల్వర్ పేలిన సౌండ్ వచ్చింది. కేడి, బుల్లెట్ సౌండ్. గన్ పేలిన సౌండ్ వచ్చింది. అవును, కొంపదీసి బాబాయ్ని ఎన్కౌంటర్ చేసుంటారా? అలాంటిది ఏమై ఉండదు. నువ్వు కంగారు పడకు. ముందా పక్షులు ఎగిరినా క్వారీ వైపు పోనివ్వు. కెడి, కెడి, అటువైపు చూద్దాం పద. కెడి, అక్కడ చూద్దాం పజ్జడి. కెడి, బాబాయ్ మావయ్య, ఓ గాడ్ షిట్. బాబాయ్ బాబాయ్ కేదార్, కేదార్, ప్లీజ్ కంట్రోల్. బాబాయ్ 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 లే బాబాయ్ బాబాయ్. హార్ట్ బీట్ ఉంది. జడి అంబులెన్స్. అప్పుడే ఆయన కొన ఊపిరితో ఉన్నట్టు కేడి గుర్తించాడు సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు, అతనికి గుండెకు కొంచెం దూరంగా బుల్లెట్ తగలడం వల్ల ప్రాణానికి ప్రమాదం తప్పింది. సమయానికి వీళ్ళిద్దరూ హాస్పిటల్కి తీసుకురావడంతో సేవ్ చేయగలిగాం. ఇప్పటికైనా అర్థమైందా సార్ జేడీకేడీ అంటే ఏంటో? పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ప్రతి విషయం డీటెయిల్గా తెలుసుకున్నాకే యాక్షన్ తీసుకుంటాం సార్. ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న మీరు ఇలా తొందరపడితే ఎలా సార్? జేడీకేడి గుడ్ జాబ్. ప్రతిపక్షాల ఒత్తిడి, మీడియా ప్రశ్నలతో కొంచెం కోపంగా రియాక్ట్ అయ్యాను. సారీ. సుధాకర్ గారు, దేవుడి దయ వల్ల మీ తమ్ముడు సేఫ్గానే ఉన్నారు.
చాలా సంతోషం. త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తాను. వస్తాను. మంచిది సార్. ఓకే సార్. అసలు ఏం జరిగింది సార్? అరెస్ట్ అన్నారు, ఎన్కౌంటర్ అన్నారు. ప్లీజ్ మా బాబాయ్ని ఇబ్బంది పెట్టకండి. వాస్తవాలు తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడారు. పోలీసులను కూడా చూడకుండా కాలర్ పట్టుకున్నారు. మా తప్పు ఏం లేకపోయినా మమ్మల్ని చంపేయాలి అన్నారు. తీవ్రవాదుల్ని చూసినట్టు చూశారు. అసలు మిమ్మల్ని సెల్లోంచి జేడీకేడీలు బయటికి తీసుకెళ్లారా? తప్పు మీరు చేస్తే మాటలు మేం పడాల్సి వచ్చింది. జేడీ, సార్, ఇంత జరిగిన తర్వాత ఇతన్ని మన కస్టడీలో ఉంచుకోవడం మంచిది కాదు. ఇంటికి పంపించేయండి. ఓకే సార్. కానీ విచారణకి సహకరిస్తూ ఉండాలి. కౌశికి గారు, కనీసం బాడీనైనా అప్పగించమని అడిగారు. మీ బాబాయ్నే అప్పగిస్తున్నాం. తీసుకెళ్ళండి. జరిగిన రాద్ధాంతం వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేశారో తొందరలోనే వాళ్ళ సంగతి చూస్తాం. వాళ్ళ లెక్కలన్నీ తేలుస్తాం. తమ్ముడు. పదండి బాబాయ్. ఇదంతా త్రిపాఠి పని అయి ఉంటుంది కేడి. కానీ మన మీదున్న కోపంతో ఒక మనిషిని చంపేంత నీచుడైతే కాదు. అయితే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయినా ఇలా చేసుంటాడేమో జేడీ. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో త్వరలోనే పట్టుకోవాలి కేడి. జై హింద్ సార్. ఓకే. రండి బాబాయ్, మెల్లిగా కూర్చోండి. మెల్లగా. ఇప్పుడు ఎలా ఉంది మరిది గారు? పర్లేదు వదినా. ఆ దేవుడే ఏదో మనిషి రూపంలో వచ్చి నిన్ను ఆసుపత్రిలో చేర్పించుండాడు. అంతా ఏడుకొండల వాడి దయా. అసలు ఆ జేడీకేడీలు నిన్నెందుకు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు తమ్ముడు? అసలు నువ్వు స్టేషన్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు? ఆ కేడీజేడీలు నన్ను ఎన్కౌంటర్ చేసే ప్లాన్లో ఉన్నారని పోలీస్ ఆఫీసర్ త్రిపాఠి గారు చెప్పారు. బహుశా మనకి హోమ్ మినిస్టర్తో పరిచయం ఉండడం వల్ల నాకు సాయం చేద్దాం అనుకున్నారో ఏమో. ఆయనే సెల్ ఓపెన్ చేసి నన్ను వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటికి రాగానే ఆ కేడీజేడీ మనుషులు నా మొహానికి ముసుగు వేసి నన్ను జీప్లో తీసుకుని వెళ్ళిపోయి షూట్ చేశారన్నయ్య. ఆ తర్వాత స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. జేడీకేడీలకి మన ఫ్యామిలీ మీద ఏదో పగ ఉంది. అందుకే అట్టమైన విషయాలన్నింటిలోనూ తలదూరుస్తున్నారు. ఎప్పుడో చనిపోయిన పెదనాన్న గురించి ఎంక్వైరీకి వచ్చారు. బాబాయ్ చెయ్యని తప్పుకి అరెస్ట్ చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు అక్కని కస్టడీలోకి తీసుకున్నారు. స్వయంగా హోమ్ మినిస్టర్ గారే విడిపించారన్న భయం కూడా లేకుండా మళ్ళీ అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ వరకు వెళ్లారంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? వాళ్ళ ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే పోలీసుల మాట విని బయటకొచ్చి బాబాయ్ కూడా తప్పు చేశారు. పోలీసులంతా ఒకటే అని మీకు తెలీదా బాబాయ్? జరిగిందేదో జరిగిపోయి ఉండాది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి మరిది గారు. వాళ్ళ సంగతి మీ అన్నయ్య గారు చూసుకుంటారులే. ఏం బా, మీకు హోమ్ మినిస్టర్ గారు బాగా తెలిసినోళ్లే కదా. నువ్వు ఒక తూరి వాళ్ళ సంగతి ఏందో చూడు. నేను అదే పనిలో ఉన్నాను వైజయంతి. ఆ జేడీకేడీలనంత ఈజీగా వదిలిపెట్టకూడదు. నానా, జ్యూస్ ఏమైనా తెమ్మంటారా? ఏం వద్దులే కాచి. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా కాచి. సరే అక్క. సరే, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. తమ్ముడిని కాస్త ప్రశాంతంగా వదిలేయండి.
ఎక్స్క్యూజ్ మీ కౌశిక్ గారు. రండి. లాయర్ వచ్చారండి. లాయరు లాయర్ గారు ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను బాబాయ్. నాన్నగారు రాసిన వీలునామని లాయర్ చేత చదివించి నాన్నగారు చెప్పినట్టు చేద్దామని అనిపించారు. ఇదిగోండి మా నాన్నగారు రాసిన వీలునామా. నాన్న బాబాయ్, అసలు ఎలా జరిగింది? చేసిందంతా చేసి ఏం నటిస్తున్నారా? ఆ జేడీకేడీలు నా మీద కక్ష కట్టి చంపాలనుకున్నారు. ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. బాబాయ్ని ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళల్లో ఒకరి గురించి వాడికే చెప్తున్నారు. ఎవరో ప్లాన్ చేసి మమ్మల్ని ఇరికించాలని చూశారు. ప్రమాణ పూర్తిగా మేము ఈ పని చేయలేదు మావయ్య గారు. లాయర్ గారు, ఏంటమ్మి వీల్నామాలో ఉన్న ప్రకారమే చేయిందామని నిర్ణయం తీసుకొని ఉండవా? చెప్పాను కదా పిన్ని, అది కేవలం వీలునామా కాదు, మా నాన్నగారు నా మీద పెట్టుకున్న నమ్మకం. నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఆయన కూతురుగా నాకేం విలువ ఉంటుంది? కౌశిక్ గారు, మీ నాన్నగారు రాసిన ఈ వీలునామా ప్రకారం ఆయనకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తి, అంటే కుటుంబాస్తులతో సంబంధం లేకుండా ఆయన ఆస్తిలో సగం వాటా ఆయన కూతురైన కౌశిక్ గారికి చెందాలని, మిగిలిన సగం ఆయన తమ్ముడు మొదటి సంతానానికి చెందాలని రాసింది. సుధాకర్ గారి మొదటి సంతానం అంటే నేనే కదక్క. ఆ మిగిలిన సగం నా పేరుని రాయండి. అదేంటి యువరాజ్, మావయ్య గారికి నీకంటే ముందే కేదార్ పుట్టాడు. ఆ ఆస్తి కేదార్కే చెందాలని పెద్ద మావయ్య గారు తన ఆస్తిలో వాటా ఇమ్మని రాశారు. ఏ జగదాత్రి, మీరెన్ని చేసినా కేదార్ ఈ ఇంటి వారసుడు కాదు అని చెప్తున్నాం కదా. వారసుడని మీరు నిరూపించుకోలేకపోయారు కదా. మళ్ళీ ఏ హక్కుతో కేదార్ ఈ ఇంటి వారసుడు అంటున్నావు? అమ్మే జగదాత్రి, నీకు అంతగా ఆస్తి కావాలంటే ఆ 1-2 కోట్లు మీ మొహాన్ని కొడతాము. తీసుకొని మీ దారి మీరు చూసుకోండి. అలా మాట్లాడతారేంటి పిన్ని? మా నాన్నగారు రాసింది మన కుటుంబ ఆస్తుల గురించి కాదు, మా నాన్నగారి ఆస్తి గురించి. మా నాన్నగారు చెప్పినట్టు బాబాయ్ మొదటి సంతానం ఎవరో నిర్ధారణ అయ్యాకే వీలునామా ప్రకారమే పంచుతాం. కౌశికి, ఆ నిర్ధారణ ఎప్పుడవుతుంది? నువ్వు మన ఇంట్లో మనిషివై ఉండి మన ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వీళ్ళకి సపోర్ట్ చేయటం ఏం బాగోలేదమ్మా. దీన్నే అంటారు మావయ్య, ఆయన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ వడ్డించడం అని. అక్క, నాకు ఆస్తిలో వాటా ఇవ్వడం కన్నా వీలునామాలో ఇంటి వారసుడిగా స్థానం ఇచ్చారు. నాకదే చాలు. ఆ ఆస్తి యువరాజ్ పేరు మీదే రాసిచ్చేయండి అక్క. మేమే నీకు ముష్టి వేస్తా ఉండాము, మళ్ళీ నువ్వేసే ముష్టి మాకెందుకో? అసలు అది కేదార్కి సంబంధించింది అయితే కదత్తయ్య మనం దానం చేయడానికి. చూడమ్మి, నీకున్నది ఒక్కడే తమ్ముడు. ఈ ఇంటికి ఒక్కడే వారసుడు. వాడు నా కొడుకు యువరాజే. రాస్తే వాడి పేరు మీద రాయి, లేదంటే నేను ఇప్పుడే పురుగుల మందు తాగి చచ్చిపోతాను. మీరు కూడా ఏంటత్తయ్య గారు చిన్న పిల్లలాగా బెదిరిస్తున్నారు? వీలునామా రాసేది అది పాటించాలని, అందులో ఏముందో దాన్ని అందరం లీగల్ గా పాటిద్దాం.
లేదంటే కోర్టులో కేసేద్దాం, కోర్టులో కేసేద్దాం, కోర్టులో కేసేద్దాం, కోర్టులో కేసేద్దాం. న్యాయం ఎట్టుంటే మనమందరం కూడా అటే ఉందాం. వీడి గురించి మా ఫ్యామిలీ